ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ పంజా విసురుతుందా? ప్రముఖ అంతర్జాతీయ నగరం సింగపూర్లో ఒక్కసారిగా కరోనా కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి? అక్కడ కొత్తగా కలకలం రేపుతున్న ఆ వేరియంట్ ఏంటి? భారత్కు ఏమైనా ముప్పు ఉందా? సింగపూర్లో కోవిడ్-19 వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తుంది. ఒక వారం రోజుల్లోనే కేసుల సంఖ్య ఏకంగా 4,000కు పైగా పెరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం మే 10 నుండి 16 మధ్య కాలంలోనే సింగపూర్లో సుమారు 12,700 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారం ఈ సంఖ్య కేవలం 8,000గా మాత్రమే ఉండేది. అంటే కేసుల పెరుగుదల రేటు ఎంత వేగంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనితో పాటు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా రోజుకు సగటున 56 నుండి 73కు పెరిగింది. సింగపూర్ సంక్రమిక వ్యాధుల ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ హఠాత్తు పెరుగుదలకు ఒక కొత్త వేరియంట్ కారణం. గతంలో కలకలం రేపిన JN1 స్ట్రెయిన్ నుండి రూపాంతరం చెందిన NB181 అనే కొత్త వేరియంట్ ఇప్పుడు సింగపూర్లో ప్రధానంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం అక్కడ నమోదవుతున్న కేసులో సగానికి పైగా ఈ కొత్త వేరియంట్ రకానికి చెందినవేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ జనాభాలో గతంలో ఉన్న రోగనిరోధక శక్తి కాలక్రమేణా క్షీణించడం వల్లే ఈ ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సింగపూర్ ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మునుపటి ప్రమాదకరమైన డెల్టా వంటి స్ట్రెయిన్లతో పోలిస్తే ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ అంత తీవ్రమైన వ్యాధిని కలగజేసేలా లేదు. ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు ఈ కొత్త వేరియంట్ నుండి కూడా సమర్థవంతంగా రక్షణ కల్పిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అదృష్టవశాత్తు ఐసీయూలో చేరే వారి సంఖ్య రోజుకు సగటున 1 మాత్రమే నమోదవుతుంది. ప్రస్తుతానికి అక్కడి ప్రభుత్వం, అత్యవసర ఆసుపత్రులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ శ్వాసకోశ వ్యాధులు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని సింగపూర్ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా సింగపూర్ వెళ్లేవారు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.